అందరికీ నమస్కారం. ఇవాళ మనం వరల్డ్ మ్యాప్ని చాలా సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. స్కూల్ స్టూడెంట్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఈ ప్రయాణం అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ప్రపంచాన్ని చుట్టేద్దాం. నిజమే కదా. ఎంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాలని, ఖండాలని ఎలా అర్థం చేసుకోవాలి? కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ దానికో సింపుల్ సొల్యూషన్ ఉంది. అదే మ్యాప్స్. ఈ మ్యాప్స్ మన పనిని ఎంత తేలిక చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేషనల్ జియోగ్రఫిక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఏదైనా విషయాన్ని చదివేటప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ అంటే మ్యాప్ లాంటివి చూస్తే ఏకంగా 65% ఎక్కువ సమాచారాన్ని గుర్తుపెట్టుకోగలమట. అద్భుతం కదా. అందుకే మ్యాప్స్ మన ప్రిపరేషన్లో చాలా చాలా ముఖ్యం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా మ్యాప్స్ ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఆ తర్వాత ఒక్కో ఖండాన్ని వివరంగా తెలుసుకుందాం. ఆసియాతో మొదలుపెట్టి యూరప్, ఆఫ్రికా, అమెరికా ఖండాలు, ఓషియానియా, చివరిగా అంటార్కిటికా వరకు మన టూరుంటుంది. చూడండి, మ్యాప్స్ నేర్చుకోవడం అంటే కేవలం జాగ్రఫీ సబ్జెక్టు కోసమే కాదు. కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవాలన్నా, జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ చేయాలన్నా మ్యాప్స్ మీద గ్రిప్ ఉండడం చాలా అవసరం. ఇది మన చేతిలో ఉన్న ఒక సీక్రెట్ వెపన్ లాంటిది. ఓకే, మన వరల్డ్ టూర్లో ఫస్ట్ స్టాప్ ఆసియా. ప్రపంచంలోనే ఏరియా పరంగా, జనాభా పరంగా కూడా ఇదే అతి పెద్ద ఖండం. ఎన్నో విశేషాలున్న ఈ ఖండంలోకి మనమిప్పుడు ప్రవేశించబోతున్నాం. జిఐఎస్ జోగ్రఫీ వాళ్ళు చెప్పినట్టు ఆసియా అంటే పాత సంప్రదాయాలు, కొత్త టెక్నాలజీ రెండూ కలిసిన ఒక అద్భుతమైన మిశ్రమం. ఆలోచించండి, ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఈ ఒక్క ఖండంలోనే నివసిస్తున్నారంటే దాని స్థాయి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆసియాలోనే కొన్ని ముఖ్యమైన దేశాల్ని చూద్దాం. ముందుగా మన భారతదేశం. జనాభాలో ఇప్పుడు మనమే ఫస్ట్ ప్లేస్. ఐటీ, సర్వీసెస్, అగ్రికల్చర్, ఇలా మనది ఒక వైవిధ్యమైన ఆర్థిక వ్యవస్థ. మన పక్కనే ఉన్న చైనా, జీడిపి పరంగా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే మనకు గుర్తొచ్చే దేశం జపాన్. రష్యా విషయానికొస్తే ఇది చాలా పెద్ద దేశం. కొంత భాగం ఆసియాలో, మరికొంత యూరోప్లో ఉంటుంది. ఇక్కడ సహజ వనరులు చాలా ఎక్కువ. అలాగే సౌదీ అరేబియా, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఇది ఒక కీలకమైన దేశం. ఓకే, ఇక్కడో చిన్న మెమరీ టిప్. ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతుంటారు, ఆసియాలోని జనాభా దిగ్గజాలను గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఐసి అని గుర్తుంచుకోండి. ఐ అంటే ఇండియా, సి అంటే చైనా. ఈ 2 దేశాల్లో మాత్రమే 1.4 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉంది. రైట్. ఆసియా నుంచి మనమిప్పుడు పడమర వైపు వెళ్దాం. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన ఖండాలు కనిపిస్తాయి, యూరప్ మరియు ఆఫ్రికా. యూరప్ తన చరిత్రతో ప్రపంచ గతిని మార్చేస్తే, ఆఫ్రికా అపారమైన వనరులతో కొత్త భవిష్యత్తును నిర్మించుకుంటోంది. యూరప్ విస్తీర్ణం పరంగా చూస్తే ప్రపంచంలో 2వ అతి చిన్న ఖండం, కానీ జనాభాలో మాత్రం 3వ స్థానంలో ఉంది. చరిత్రలో దీని ప్రాముఖ్యత చాలా పెద్దది. ఎందుకంటే మనందరం చదువుకున్న పారిశ్రామిక విప్లవం మొదలైంది ఇక్కడే. యూరోప్లోని కొన్ని ప్రధాన దేశాల్ని చూస్తే యునైటెడ్ కింగ్డమ్, దీని రాజధాని లండన్. ఇది ఫైనాన్స్కి ఒక పెద్ద హబ్. ఫ్రాన్స్, రాజధాని ప్యారిస్, ఏరోస్పేస్, టూరిజంలో టాప్. ఇక జర్మనీ, బర్లిన్ రాజధాని, ఇంజనీరింగ్ మరియు ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్కి ఫేమస్. అలాగే ఇటలీ, రోమ్ రాజధాని, బిజినెస్ మరియు అగ్రికల్చర్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. సరే, యూరప్ నుంచి కిందకు అంటే దక్షిణానికి వస్తే మనం ఆఫ్రికా ఖండంలోకి అడుగుపెడతాం. దీన్నే మానవజాతికి పుట్టినిల్లు అని కూడా అంటారు. ఎన్నో సహజ వనరులు, అద్భుతమైన వన్యప్రాణులు, విభిన్న సంస్కృతులు, ఇవన్నీ ఆఫ్రికా సొంతం. ఇక్కడున్న 3 శక్తివంతమైన దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈజిప్ట్, దీని రాజధాని కైరో. ఆఫ్రికాని, ఆసియాని కలిపే సూయజ్ కెనాల్ ఇక్కడే ఉంది. కాబట్టి వాణిజ్యపరంగా ఇది చాలా వ్యూహాత్మక ప్రదేశం. నైలు నది కూడా ఇక్కడే ప్రవహిస్తోంది. తరువాత నైజీరియా, రాజధాని అబూజా. ఆఫ్రికాలోనే అత్యధిక జనాభా ఉన్న దేశమిది. చమురు ఉత్పత్తితో దీని ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. ఇక చివరగా దక్షిణాఫ్రికా, రాజధాని ప్రిటోరియా. ఇది అపారమైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి. అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు 2 దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైనవి. ఓకే, మన జర్నీలో ఇప్పుడు మనం పశ్చిమ అర్ధగోళంలోకి వచ్చేశాం. ఇక్కడ మనకు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని 2 ఖండాలు కనిపిస్తాయి. రెండూ ఒకే పేరుతో ఉన్నా వాటి మధ్య చాలా తేడాలున్నాయి.
ఏంటో చూద్దామా? సింపుల్గా చెప్పాలంటే ఉత్తర అమెరికా ఎక్కువగా దాని ఆర్థిక శక్తికి ప్రసిద్ధి. యుఎస్ఏ, కెనడా, మెక్సికో లాంటి దేశాలిక్కడున్నాయి. అదే దక్షిణామెరికా విషయానికొస్తే అమెజాన్ అడవులు, యాండీస్ పర్వతాలు లాంటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ఇది పెట్టింది పేరు. ఇక్కడి నగరాలలో శక్తివంతమైన సంస్కృతులు కనిపిస్తాయి. ఉత్తర అమెరికాలో మనం 3 ముఖ్యమైన దేశాల గురించి తెలుసుకోవాలి. యునైటెడ్ స్టేట్స్, రాజధాని వాషింగ్టన్ డీసీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దీనికి అట్లాంటిక్, పసిఫిక్ 2 మహాసముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. పైన అంటే ఉత్తరాన కెనడా ఉంది. రాజధాని ఒట్టావా. ఇక్కడ చమురు, కలప వంటి సహజ వనరులు చాలా ఎక్కువ. కింద మెక్సికో, రాజధాని మెక్సికో సిటీ. ఇది ఒక ప్రధాన తయారీ కేంద్రం. ఇప్పుడు దక్షిణ అమెరికాలోని కొన్ని పెద్ద దేశాలను చూద్దాం. బ్రెజిల్, రాజధాని బ్రెసీలియా. ఈ ఖండంలోనే ఇది శక్తివంతమైన దేశం. ప్రసిద్ధ అమెజాన్ వర్షారణ్యంలో చాలా భాగం ఇక్కడే ఉంది. తరువాత అర్జెంటీనా, రాజధాని బ్యూనెస్ ఎయిర్స్. ఇది వ్యవసాయ ఉత్పత్తులలో ముందుంటుంది. ఇక చిలీ, రాజధాని శాంటియాగో. మ్యాప్లో చూస్తే సన్నగా పొడవుగా ఉంటుంది. ఒకవైపు ఆండీస్ పర్వతాలు, మరోవైపు పసిఫిక్ మహాసముద్రం. దీని భౌగోళిక స్వరూపం చాలా ప్రత్యేకమైనది. ఇప్పటివరకు మన ప్రయాణం బాగా సాగింది. ఇప్పుడు మనం ప్రపంచపు అంచులకు అంటే ఎక్స్ట్రీమ్స్కు వచ్చేశాం. ఒకటి ఓషియానియా అంటే వేల దీవుల సమూహం. ఇంకొకటి అంటార్క్టికా, పూర్తిగా మంచుతో కప్పబడిన ఖండం. ఓషియానియా అనగానే చాలామందికి ఆస్ట్రేలియా మాత్రమే గుర్తొస్తుంది. కాని ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పాటు పసిఫిక్ మహాసముద్రంలోని వేలాది చిన్న చిన్న దీవులతో కూడిన ఒక పెద్ద ప్రాంతం. ఇక అంటార్క్టికా. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం మాత్రమే కాదు, అత్యంత పొడిగా ఉండే ప్రదేశం కూడా. అందుకే దీన్ని మంచు ఎడారి అని పిలుస్తారు. ఇక్కడ ఏ దేశానికి హక్కులేదు. ఇది కేవలం శాస్త్రీయ పరిశోధనల కోసం కేటాయించబడిన ఒక ప్రత్యేక ఖండం. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేస్తుంటారు. సరే, మన ప్రపంచ పర్యటన దాదాపు చివరికొచ్చేసింది. ఈ ఫైనల్ సెక్షన్లో మనం ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఆ తర్వాత మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, రెడీనా? క్విక్ రీక్యాప్. ఆసియా అత్యధిక జనాభా ఇండియా, చైనా. యూరోప్ చారిత్రక శక్తి కేంద్రం, పారిశ్రామిక విప్లవం. ఆఫ్రికా వైవిధ్యమైన ఖండం, ఈజిప్ట్, నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి కీలక దేశాలు. అమెరికా ఉత్తరాన ఆర్థిక శక్తి, దక్షిణాన సహజ అద్భుతాలు. ఓషియానియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేతృత్వంలోని ద్వీపాల ప్రాంతం. ఇక అంటార్క్టికా సైన్స్ కోసం రిజర్వ్ చేసిన గడ్డకట్టిన ఎడారి. సింపుల్. సరే, ఇప్పుడు జ్ఞానాన్ని పరీక్షించుకునే సమయం. ఇక్కడ 5 ప్రశ్నలున్నాయి. ఆలోచించి సమాధానం చెప్పండి. ప్రశ్న నంబర్ 1, జపాన్ రాజధాని ఏది? ప్రశ్న నంబర్ 2, దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న పర్వత శ్రేణి ఏది? మూడో ప్రశ్న, ఆఫ్రికా ఆసియా ఖండాలను కలిపే దేశం ఏది? నాలుగోది, ఆఫ్రికాలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది? ఇక చివరి ప్రశ్న, అంటార్క్టికాలో శాశ్వత దేశాలు ఎందుకు లేవు? ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. జనాభా, ఆర్థిక వ్యవస్థలు ఇలా ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంది. మరి ఈ మార్పులతో భవిష్యత్తులో ప్రపంచపటం మనకు ఇంకెలాంటి కొత్త కథలు చెప్పబోతోంది? ఆలోచించండి. ధన్యవాదాలు.